ఇది పెద్దవాళ్ళ చుడీదార్ అండి. ఇది ఎట్లా కట్ చేయాలంటే ఇది టాపు టాప్ పీస్ అండి. ఇదైతే లైనింగ్ ప్యాంట్ రావాలి. ఇది ఆదికిచ్చిన డ్రెస్సు. నేను దీని కటింగ్ అది పెడతాను. ఎలా మా ఇంట్లోనే అసలు కొలతలతో కూడా కటింగ్ పెడతాను. ఆ డ్రెస్ పెట్టి ఈజీగా మనం ఎలా కట్ చేసుకొని ఎలా కుట్టచ్చో కూడా మీకు చూపెడతానండి. చాలా ఈజీగా మన డ్రెస్సెస్ మనకి నచ్చినట్టు మోడల్ చేసుకోవచ్చండి. ఇదైతే ప్యాంట్ ఇచ్చారండి, ప్యాంట్ క్లాత్. అది డ్రెస్సు అది ప్యాంట్. ఇదైతే 2 మీటర్ మనకి టాప్కి తీసేయాలి, 2 మీటర్ మనకి ప్యాంట్ క్లాత్కి తీయాలండి. ఇది 2 మీటర్ క్లాత్ అండి, లైనింగ్ క్లాత్. నేను ఆది డ్రెస్ పైన పెట్టాను. పైన పెట్టి చూసినప్పుడు పొద్దున్నే లేచాను, మంచికి కొంచెం తుమ్ములు వస్తున్నాయి. ఇది 4 ఫోల్డ్ చేసుకోవాలండి. ఓపెన్ సైడ్ ఇలాగే ఉండాలి, ఇది ఇలాగే ఉండాలి. కానీ మనం ఇది ఆది డ్రెస్ పెట్టినప్పుడు చాలా క్లాత్ వేస్ట్ అయిపోతుంది. అందుకని నేను సర్ది పెడుతున్నాను సరిగ్గా. నేను ఇలా ఫోల్డ్ చేశాను. ఇది మన ఓపెన్ సైడ్ పైన వచ్చింది. ఈ క్లాత్ అయితే మనకి మిగులుతుందండి. ఈ క్లాత్ మనకి లాంగ్ హ్యాండ్స్ కావాలన్నా పనికి వస్తుంది. లేదంటే ఈ పీసు మిగిలితే మనకి బుజ్జి తల్లికి ఏదైనా లైనింగ్ వేయచ్చు. తనకి ప్యాంట్లు అయినా కుట్టచ్చు, మోడల్ ప్యాంటు. అందుకని ఈ క్లాత్ అయితే ఇలా చేశాను, ఇలా తీసాను. మనకి చిన్నపిల్లలు ఉంటే ఇలా పనికి వస్తుంది. లేదు వీళ్ళే మనకి ఫుల్ హ్యాండ్స్ కావాలి అంటే హ్యాండ్స్కి పనికి వస్తుందండి. అందుకని నేను ఇలా పెట్టాను. 2 మీటర్ కరెక్ట్గా సెట్ అయిపోతుందండి. ఎవరైనా సన్నగా ఉన్నవాళ్ళు చిన్న డ్రెస్ అయితేనే మిగులుతుంది. ఇలా ఫోల్డ్ చేశాను చూడండి. ఓపెన్ సైడు ఇలా పెట్టాను. ఇక్కడ మనకి కరెక్ట్గా 2 ఫోల్డింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకి అర్థమవుతుంది ఇలా అన్నప్పుడు. లేదంటే ఒక హెచ్చు తగ్గులుగా ఉంటే అది మిస్ అవుతుంది అని డ్రెస్ కటింగ్ సరిగా ఉండదు. ఇలా పెట్టాను. ఇప్పుడు దీనిపైన నేను లైనింగ్ మనకిచ్చిన అదే డ్రెస్ పెట్టేసి ఎంత ఈజీగా కట్ చేసుకోవాలో చెప్తాను. ఇంకొక డ్రెస్ అయితే కొలతలతో చెప్తాను మీకు. పైన మనకి టాపు మెడకి ఇలా డిజైన్ ఇచ్చేస్తున్నారండి. ఇలా డిజైన్ ఇచ్చేసినప్పుడు మనమైతే ఎలా దీన్ని పెట్టి చూడాలండి. లైనింగ్ ఒకటే కట్ చేసుకుంటే సరిపోదు మనకి. ఇది దీన్ని కూడా మనం సెట్ చేసుకోవాలి పైన పెట్టి. ఇది మనకి లైనింగ్ కట్ చేసేసుకున్న తర్వాత ఇది మనకి అంటే మనము క్రాస్ కటింగ్ అవన్నీ దీనికి సెట్ అవుతుందా లేదా, ఎక్కడి వరకు వస్తుంది. ఈ పైపింగ్ అది క్లాత్ అయితే ఎక్కువ వచ్చేసింది, దీనికి పైపింగ్ ఇచ్చున్నారు. ఇంత లాంగ్ మాకు వద్దు అన్నప్పుడు మనం ఈ పైపింగ్ లేస్ వరకు తీసేసి దీన్ని ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత లేస్ పెట్టుకుంటాలి. ఇక్కడికైతే ఇలా వచ్చింది కదండి. దీన్ని మనకి మెడ అయితే ఇప్పుడే కట్ చేయకూడదండి. లైనింగ్ని అస్సలు మెడ కట్ చేయనేకూడదు. ఇలా డిజైన్ వచ్చినప్పుడు, డిజైన్ లేనప్పుడే మనం అంటే దీనికి దేనికైనా సరే మెడ పై టాప్కి అయితే మెడ కట్ చేయకూడదు ఫస్టే. కాటన్ డ్రెస్కి మోడల్ మెడకి ఏం పెట్టకపోతేనే కట్ చేసుకోవచ్చు. ఏ డ్రెస్కైనా మోడల్ పెట్టకపోతే ముందు సైడ్ మెడ దగ్గర మనం డ్రెస్ మెడ మనకి నచ్చిన మోడల్ కట్ చేసుకోవచ్చు. ఇలా ఇచ్చినప్పుడు మనం దీన్ని మాత్రం లైనింగ్ని కూడా మెడ కట్ చేయకూడదు. మనం ఎలా దీన్ని తిప్పించి అంటే ఎలా కుట్టాలంటే లైనింగ్ పెట్టి నేను మీకు చూపెడతాను కదండి. చూస్తాను. ఫ్రంట్ పెట్టకూడదండి. మనకి ఆదికి ఇచ్చిన డ్రెస్సు లైనింగ్ మీద కటింగ్కి కొలతలకైనా సరే బ్యాక్ సైడ్ నుంచే పెట్టుకోవాలి. బ్యాక్ సైడే మనం కొలతలు తీసుకోవాలి. స్టార్టింగ్ బ్లౌజ్కైనా సరే దేనికైనా సరే బ్యాక్ సైడే తీసుకోవాలి. బ్యాక్ ఎందుకంటే మనకి ముందు సైడు కొంచెం కటింగ్ లోతు వస్తుంది. మళ్ళీ ముందు మెడ సపరేట్ ఉంటుంది, చిన్నగా వస్తుంది. అందుకని మనం బ్యాక్ సైడే పెట్టుకోవాలి. లైనింగ్ మీద బ్యాక్ మడత అంటే కరెక్ట్గా ఇలా 2 చంకల్లో ఫోల్డ్ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇవి 2 ఇక్కడ మనకి
హిప్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలి, భుజాలు ఇవి కరెక్ట్గా పెట్టుకోవాలి. లైనింగే కొంచెం ముందుకుంది, ఇది ఎందుకంటే పీసులన్నీ పోయి కొంచెం కిందకు వచ్చేస్తుంది కాబట్టి మనం కొంచెం లైనింగ్ పైకే పెట్టుకోవాలి. ఇదంతా మనం కరెక్ట్గా మెడ ముందు ఎంత వరకు ఉందో అక్కడికి ఒక టక్ అంటే గీత పెట్టుకోవాలి. వెనక మెడ ఎంత ఉందో గీత పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇది కట్ చేయము, కాకపోతే అలా పెట్టుకోవాలి. ఇక్కడ హిప్ పెట్టుకోవాలి, చంక దగ్గర పెట్టుకోవాలి. ఇది మనకి ఎంత వచ్చిందో ఇది కూడా మనం ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఇది ఫస్ట్ గీసుకుందామండి. ఈ డ్రెస్ అయితే ఎలా కట్ చేశాను అంటే నేను మరీ అన్నీ ఇది అంచుకైతే పెట్టలేదండి, ఇట్లా అంచుకైతే పెట్టలేదు, కొంచెం ఫ్రీగానే పెట్టాము. ఎందుకంటే మనం స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఇంత చివరికి లాక్కుపోయినట్టు ఇట్లా ఉండొచ్చండి. అందుకనే నేనైతే కొంచెం ఫ్రీగానే క్లాత్ పెట్టి కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇది తీసి చూపిస్తాను చూడండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి పొడిగా అయిపోయింది, అందుకని పెన్తో తీసి చూపిస్తున్నాను. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూడండి, ఇది షోల్డరు. కొంచెం నేను అంటే కరెక్ట్గా స్టిచ్చింగ్ మీద గీసుకోకూడదండి, కొంచెం బయటకే గీసుకోవాలి. ఈ షోల్డరు, ఇది చంక అండి. చంక కూడా నేను కరెక్ట్గా స్టిచ్చింగ్ మీద కాకుండా కొంచెం బయటకే గీసుకున్నాను. కటింగ్ చేసుకునేటప్పుడు కూడా బయటకే కట్ చేసుకోవాలి. మనం కొత్తగా కుట్టే వాళ్ళైతే కొంచెం ఫ్రీగానే కట్ చేసుకోండి. కుట్టేటప్పుడు మళ్ళీ టేప్తో కొలతలు పెట్టుకొని మీరు కరెక్ట్గా మీకు కావాల్సిన నడుము సైజ్ అవన్నీ కొలతలు తీసుకోవచ్చు. ఈ మెడ అండి, ఇది ముందు మెడ, ఇది బ్యాక్ అండి. ఇక్కడికి వచ్చింది. నేనైతే ఇది నడుము అండి, ఇది నడుము దగ్గర ఇక్కడ ఇది హిప్ అండి. హిప్ అయితే నేను కొంచెం ఇక్కడికే వస్తుంది, మనకి ఇంత ఫోల్డ్ చేసి ఇదైతే ఇది వాళ్ళ స్టిచ్చింగ్ ఇక్కడికి ఉందండి. నేనైతే ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ మనం ఎక్కువ తీసుకోవాలి. అంటే ఇంచెస్ అన్నా మనకి టేప్ లేకపోయినా చేతి ఏళ్ళ కొలతైనా పెట్టుకోవచ్చు. ఇలా నేను హిప్ అయితే కొంచెం ఫ్రీగానే పెట్టున్నాను. మనం ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇది ఎల్బో హ్యాండ్స్ అండి. ఎల్బో హ్యాండ్స్కి అయితే ఇది సరిపోతుంది క్లాత్, మిగిలిన క్లాత్. కట్ చేసాను చూడండి. ఇక్కడ మనం ఒక టక్ పెట్టుకోవాలి, ఇది నడుము దగ్గర. ఇదైతే మనకి అసలు స్టిచ్చింగ్ దగ్గర ఒక టక్ పెట్టాను. ఇక్కడ ఏమంటే మెడ అండి, షోల్డర్ దగ్గర ఒక టక్ పెట్టాను. ఇంతేనండి, మెడ అయితే కట్ చేయకూడదు, ఇలాగే మనం పెట్టుకోవాలి. ఎందుకంటే పైన టాప్కి మెడకి మోడల్ ఇచ్చారు కాబట్టి మనం అది కుట్టేసి మనకి వెనక్కి సైడ్కి తిప్పుకోవాలి. అది ఎలా అనేది నేను చెప్తాను. ఇంతేనండి, ఇదైతే హ్యాండ్స్కి వస్తుందండి ఈ క్లాత్. అంత ఈజీ అంటే ఈజీ అండి. అది ఏమవుతుందో అంటే అంతే ఉంటుంది, చాలా ఈజీ అండి. పక్క డ్రెస్ ఏమైనా మనం పాత శారీ ఏదైనా కాటన్ది పెట్టుకొని కట్ చేసి కుట్టడం స్టార్ట్ చేసుకుంటే మనకి 1కి 2 సార్లు కుట్టేస్తే వచ్చేస్తుంది. ఒక్కసారి కుట్టినా వచ్చేస్తుందండి. అది పెద్ద విషయమేం కాదు, అది ఈజీగానే కుట్టేసుకోవచ్చు. ఒకసారి చూసి మనం ఎలా కట్ చేసామా ఎలా కుట్టామా అనేది మైండ్ పెట్టి అవి కుట్టేసుకోవచ్చండి. ఓకే, వీళ్ళైతే ఇచ్చిన ఆది డ్రెస్కి ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయి, ఇది లాంగ్ హ్యాండ్స్ వస్తాయి కొంచెం. మనము ఇది పెట్టినప్పుడు బ్యాక్ సైడే పెట్టాలి, ముందు సైడ్ కాదండి. ముందు సైడ్ మనకి పైకి రావాలి, బ్యాక్ సైడే ఉండాలండి. కటింగ్ మనం ఎలా కట్ చేసుకోవాలనేది చెప్తాను. దీని స్టిచ్చింగ్ ఎక్కడి వరకు ఉందో అక్కడికి మనం గీసుకోవాలి. వెళ్ళి ఎంత లూజ్ పెట్టుకున్నారా అనేది కూడా ఇది గీసి మీకు చూపిస్తాను. ఇలా కట్ చేసుకున్నానండి. లేదా స్టిచ్చింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడికి కొంచెం ఎగస్ట్రా క్లాత్ తీసుకుంటున్నాను, కొంచెం బయటకే కట్ చేస్తాను. లాంగ్ హ్యాండ్స్ పెడుతున్నానండి. ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలాగే వస్తుంది. మనం కటింగ్ అయిన తర్వాత లోతు తీసుకోవాలి. మనం ఫోల్డ్ కూడా ఇలా
ఓపెన్ సైడు మనకి ముందుగా ఉండాలి. మన సైడ్ అయితే ఇలా ఉండాలండి, ఫోల్డింగ్ పైన ఫోల్డ్ చేసి ఉండాలి క్లాత్. ఇలా పెట్టుకోవాలి, రెండు ఇలా పెట్టుకోవాలి. దీనికైతే డిజైన్ ఏం లేదు కాబట్టి లైనింగ్ క్లాత్కి మనం డిజైన్ ఉంటే మాత్రం కొంచెం చూసి పెట్టుకోవాలి. కట్ చేస్తున్నానండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం ఒక టక్ పెట్టుకున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 ఇంచ్ ఉండాలండి. ఇది వదిలేయాలి, మళ్ళీ పైకి వచ్చేయకూడదు. ఇది 1/2 ఇంచ్ తీసుకున్నానండి. 1/2 ఇంచ్ మనం లోతు తీసేసాను. ఇక్కడికి మనకి ఇక్కడికి నుంచి ఇక్కడ నుంచి కూడా కొంచెం గ్యాప్ ఉండాలి. మనం ఇక్కడైతే కుట్టుకునేటప్పుడు కొంచెం ప్లేస్ ఉండాలి. ఇక్కడికి మళ్ళీ ఇక్కడికి తీసేయకూడదు. ఇది ఈ ప్లస్ అనేది కొంచెం గుర్తు పెట్టుకోవాలండి. మనం ఎటు సైడ్లో తీసామనేది. ఇది మనకి సాదాగా ఉంది కాబట్టి మనకి ఓకే. డిజైన్ అయినా ఏదైనా ఉన్నప్పుడు మనం కొంచెం చూసి లోతు ఎట్లా తీసుకుంటున్నాం అనేది ఇటు సైడు ఒక మనం గుర్తు పెట్టుకోవాలి. దీనికి బ్యాక్ ఇంకో హ్యాండ్కి కూడా సేమ్ గుర్తు పెట్టుకోవాలి. అదే మనకి అది కుట్టేటప్పుడు కూడా మనకి బ్యాక్ సైడ్ గుర్తు ఎటు సైడ్ రావాలా, హ్యాండ్ బ్యాక్కి ఎలా స్టిచ్ చేయాలా, ఇది ఎలా స్టిచ్ చేయాలా అనేది ఒక ఈజీగా ఉంటుంది మనకి. సేమ్ డ్రెస్కి కూడా మనం ఫ్రంట్ సైడు మనం కొంచెం లోత్ అనేది తీసుకోవాలి లైట్గా, మరీ లోత్ తీసేయకూడదు. అంటే మనం ఆల్రెడీ హ్యాండ్స్ కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి ఈ ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం తీసుకుంటే మంచి డ్రెస్కి అంటే ఫ్రంట్ మంచి లుక్గా ఉంటుందండి. ఫ్రంట్ కూడా కొంచెం లోత్ తీసుకోవాలి. ఫ్రంట్ కూడా లోత్ తీసానండి, కనిపిస్తుందా? బ్యాక్ పీస్ పక్కన పెట్టేయాలి, తర్వాత ఫ్రంట్ తీసుకోవాలి. మనకి ఫ్రంట్ అనేది గుర్తుండడానికి ఆల్రెడీ మనకి మెడ దగ్గర ఏమైనా గుర్తుంటాయి, కాకపోతే కొంచెం ఒకటికి పెట్టానండి. ఇప్పుడు ఫ్యాంట్ కటింగ్ చెప్తాను.